ఈ దగులుబాజీ కార్యక్రమానికి వాళ్ళకి ప్రచారం కలిగించే విధంగా మనం ఏ పనులు చేసినా తప్పే అవుతుంది, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తాను. మసూన్ రెడ్డి గారు, బ్రిడ్జ్ గేమ్ ఏంటనేది చూస్తే కాంట్రాక్ట్ బ్రిడ్జ్ ఇస్ ఎ 4-player టేకింగ్ కార్డ్ గేమ్ ప్లేడ్ ఇన్ 2 competing partnerships using a standard 52. నలుగురు ఉంటారట, ఒక్కొక్కరికి 13 కార్డ్స్ ఇస్తారట. ఈ సౌండ్ సిమిలర్ టు రెగ్యులర్ మన కార్డ్స్ మాదిరే ఉంది. ఏదైనా కొంచెం హెడ్లైన్స్ పెట్టేప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలిగా, పేకాట రాయిళ్ళు అని. యూ కెనాట్ బిలిటిల్ ది క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ ద జాబ్స్. అవునా కాదా సార్? ఇప్పుడు డిఎస్సిని గురించి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను గురించి మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయటువంటిది ప్రతిపక్ష పార్టీగా, ప్రజాస్వామ్యవాదిగా ఎవరికైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. ఈ హక్కులో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని ఏదో విజయవాడ నడిబొడ్డులో ట్రాఫిక్ అడ్డం పెట్టారో లేకుంటే ఇంకొక కారణం అని చెప్పి ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా అప్రజాస్వామికం. పాపం కిరణ్ గారికి ఇది కనబడుతుందో లేదో, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ సరే ఓకే, అక్కడ పెట్టినటువంటి ప్లేస్కి పోలీస్ పర్మిషన్ ఉందా లేదని పక్కన పెడితే, పోలీసులు పర్మిషన్ ఉన్నా లేకపోయినా సరే అది జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకోవాలి? పోలీసులు అడ్డుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యేకి ఏం రైట్స్ ఉన్నాయి సార్ అక్కడికి పోయేసి అడ్డుకోవడానికి, ఆ టెంట్లు పెరిగేయడానికి ఈ తెలుగుదేశం గుండాలకి ఏం అర్హత ఉంది? కనీసం అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కిరణ్ గారు కానీ తెలుసుకుంటే కిరణ్ గారు కూడా తలదించుకోవాల్సి అవసరం వస్తుంది. ఒక బ్రాహ్మణ నేత మల్లాది విష్ణు పైన కోడిగుడ్లు విసిరారు సార్, కోడిగుడ్లు విసిరారు, రాళ్ళు విసిరారు. అదేవిధంగా మూత్రం బాటిల్స్తో మూత్రం చిలికిరించారు సార్, మూత్రాన్ని పోశారు. అదేవిధంగా ఒక ఒక అంత పెద్ద లీడర్ని, బ్రాహ్మణ సంబంధించిన ఒక లీడర్ని, ఒక కార్యకర్త తెలుగుదేశం జెండాతో ఏ విధంగా కొడతా ఉంది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అదే ఇవన్నీ కూడా చేస్తూ ఈ రోజు నిధులు ఏమంటారు సార్? నిధులు ఏమంటారు? దారిని పోయే దరిద్రం అంట. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలకి అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి వ్యతిరేకించేటువంటి కార్యక్రమాలు దరిద్రం. వీళ్ళకేమో దరిద్రాలు కనబడతాయి, ఆయనకేమో చంద్రబాబు నాయుడు గారికేమో అడవి పందుల్లా విధ్వంసం అంట. అంటే మేమంతా అడవి పందుల్లా కనబడతారు. ఇక్కడ ఉంది సార్, చూడండి సార్ ఎంత ఘోరంగా రాశారు. అడవి పందుల్లో ఆయన విధ్వంసం ఉంటుంది. కింద ఆయన కొడుకే ఉన్నాడు, ఆయన కొడుకుని చూడమని చెప్పండి. ఆయన కొడుకు అయితే అందంగా పుట్టాడు, మేమేమో అందంగా పుట్టలేదు, మేము అడవి పందులం. ఇది అన్యాయమైనటువంటి ప్రక్రియ సార్. అసలు డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయి రవికిరణ్ గారికి తెలియదా? డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయి? అసలు ఒకటే సింపుల్గా నేను ప్రశ్నిస్తున్నా, మీరంతా వదిలేసేయండి. డిఎస్సిలో ఒక జీవోని ఇచ్చారు, జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అనేటువంటి 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోల యొక్క ఆంతర్యం ఏంటి? ఆ జీవోని ఎందుకు ఇచ్చారు? సరే ఓకే ఇచ్చారు, మీరు ఓకే, దాన్ని ఎందుకు కొనసాగించట్లేదు? మళ్ళా ఈ యొక్క ఓపెన్ చేసి డోర్లు ఓపెన్ చేసి మిమ్మల్ని అందరినీ అనుకున్న వాళ్ళందరినీ కూడా లోపలతో వేసి ఎందుకు జీవోలు క్లోజ్ చేశారు? రవికిరణ్ గారు మీరు నన్ను మాట్లాడండి, మీరు అతను సార్ టైం ఇస్తారు, అతను మాట్లాడండి సార్. జీవో నెంబర్ 4 అండ్ 47లో ఆంతర్యం ఏంటంటే, ఈ యొక్క డిఎస్సిలో అభ్యర్థులకి ఎక్కడ కానీ డిఎస్సి కానీ లేకుంటే టెట్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి రాత పరీక్షలు లేకుండా లోపలికి పోయేటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్తాను సార్, ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ కూడా ఇప్పుడు 28వ సంవత్సరం అక్టోబర్ 31 డెడ్ లైన్ పెట్టున్నది. అప్పట్లోగా మాకు టెట్ పాస్ కావాలని చెప్పి అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టే ఒక డెడ్ లైన్ విధిస్తే సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు జీవో నెంబర్ 4 అండ్ 47 రిలీజ్ చేస్తూ టెట్ అవసరం లేదని చెప్పండి. ఎంత నీచం ఇది చెప్పండి. అంటే టెట్ లేకుండా పోయి టీచర్గా పోస్టులు జాయిన్ అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. దీనన్నింటి కూడా డిఎస్సిలో జరిగిన అక్రమం కాదా ఇది? ఇటువంటి అక్రమాలు మేము ప్రశ్నిస్తుంటే, ఇటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంటే వాళ్ళపైన టెంట్ల పైన మూత్రాలు జరగడం, కోడిగుడ్లు విసరడం, రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, లాఠీలు ఇప్పుడు జెండా కర్రలతో కొట్టడం. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? ఇదే ప్రజాస్వామ్యం? కనీసం సరే జరిగిన తర్వాత ఇంత అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఈ దాడిని ముఖ్యమంత్రి గారు ఖండించారా? అయ్యా తప్పు, ఆయన ఏదో మా ముద్రగడ పద్మనాభం సంతాప సభలో జరిగిన ఒక చిన్న ఏదో జరిగింది, పిలిచి ఆయన ఏదో విచారించారు ముఖ్యమంత్రి గారు. దానికి సమర్థించుకోవడానికి బొండా ఉమా గారు ఈ విధమైనటువంటి ప్రక్రియలు చేస్తున్నారనేటువంటి అర్థమైపోయింది. వాళ్ళు ప్రసన్నం చేసుకోవడం చంద్రబాబుని. ఇప్పుడు చంద్రబాబు వీటిని ఖండించినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. ఇదే చంద్రబాబు ఖండించుకుంటే ఏంది? చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నట్టే కదా ఇటువంటి దాడులన్నింటినీ కూడా. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుంటే ఇది మాకు నేర్పిస్తున్నారా? నేర్పించినప్పుడు ఖచ్చితంగా ఇవి రిపీట్ అవుతాయినటువంటి ఒక ఇంగిత జ్ఞానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి లేవా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
డిఎస్సిలో అక్రమాలే జరగలేదంటే ఎందుకు జరగలేదు సార్? పేపర్ లీకేజ్ కానించి ఈ యొక్క వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ రోస్టర్ విధానంలో కానించి ఈ యొక్క జియో నెంబర్ 447లో కానించి ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నారు సార్. ఇప్పుడు పార్టిసిపేషన్ లో సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు దాన్ని మళ్ళీ విరమించుకున్నారు దాన్ని? వెంకటేష్ గారు, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన చేసిన ఆ అరాచకం అంతా అక్కడ జరిగిందా నిజంగానే? విజువల్స్ లో కనపడుతుంది సార్. ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ లైవ్ లో కూడా చూసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా జరిగిందండి. జరిగింది. ఇది ఎవరి ప్రాపకం కోసం జరిగింది అనేది కూడా విజయవాడ సగటు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా, ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఇది ముఖ్యంగా అన్ని పార్టీలు ఖండించినటువంటి విధానం దీన్ని మనం ఆహ్వానించదగినటువంటి ఒక పరిణామమే. రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ చేయాల్సినటువంటి పనుల్ని ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు వారి యొక్క అనుచరగణం చేతుల్లోకి తీసుకోవడం అనేది చాలా దురదృష్టదాయకం. ఇది విజయవాడ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి ఒక పరిస్థితి కాదు. సో రవికిరణ్ గారు, మీరు ఏదో కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు, ఇందాక మీరు ప్రస్తావన చేద్దాం. అవునండి, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు అన్ని చెప్పారు, కానీ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడిని సమర్థిస్తారో లేదో చెప్పలేదు. సో నేనేంటంటే జోగి రమేష్ గారు దాడి చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రి ఈ పర్టికులర్ ఇష్యూలో మీ టేక్ ఏంటండి? బీజేపీ టేక్ ఏంటి ఈ విజయవాడ ఇన్సిడెంట్ సంబంధించి? ఒక్క నిమిషం లేదు, మీరు మాట్లాడేశారు, ఆయన మాట్లాడాలి. ఈ పర్టికులర్ విజయవాడ ఇన్సిడెంట్ సంబంధించి బీజేపీగా మీ టేక్ ఏంటి? తెలుగుదేశం అయితే క్లారిటీ ఇచ్చారు, ఇలాంటి జరగకూడదన్నారు ఆయన. ఇప్పుడు చెప్పాం కదా సార్, తప్పదు. బీజేపీ కాదు, టీడీపీ కూడా అమిత్ షా అమిత్ షా పైన తెలుగుదేశం ఓటు దాడి చేశారు తిరుపతిలో, అది కూడా చెప్పండి. ఆగండి, మీ స్టూడియోలో ఉండి మాట్లాడితే మా వాయిస్ వెళ్ళదు. మీకు చెప్తున్నా అమిత్ షా పైన దాడిని కూడా చెప్పండి. జోగి రమేష్ గారు చెప్పండి, జోగి రమేష్ గారి దాడిని మీరు సమర్థిస్తారు? ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే చెప్పండి. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారి దాడిని సమర్థిస్తారు చెప్పండి సార్. మీరు సమర్థిస్తారా తెలుగుదేశాన్ని? మీరు చెప్పండి సార్. జోగి రమేష్ గారు చేసింది మీరు సమర్థిస్తారు, సమర్థించే చెప్పండి. నేను అడిగిన దానికి చెప్పండి సార్. ఫస్ట్ అమిత్ షా పైన దాడిని తిరుపతిలో తెలుగుదేశం గోండాలు అమిత్ షా పైన చేసినటువంటి దాడిని మీరు సమర్థిస్తారా? వైసీపీ పార్టీ, అదే వైసీపీ పార్టీ యొక్క నైజం అది. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు, రవికిరణ్ గారు, సజ్జా అజయ్ కుమార్ గారు అండ్ సింగళూరు వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, అంటే దీక్షా శిబిరాల మీద దాడులు రాజకీయ ఉన్మాదానికి పరాకాష్ట, ఇది బొత్స సత్యనారాయణ గారు అన్నమాట. సో ఇది అందరికీ వర్తిస్తుంది. అలాగే తొక్కిసలాటలు జరుగుతున్న సందర్భాలు, జనాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లోగడ కూడా ఉన్నాయి. తెలుగుదేశం అధినాయకత్వం నేరుగా పాల్గొన్న సభల్లో కూడా ఉన్నాయి. లోపం ఎటువైపున్నా లోపమే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించకపోయినా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా లోపమే. అండ్ తెలుగుదేశం చాలా మ్యాగ్నోనిమస్గా, జనరస్గా ముందుకొచ్చి తెలుగుదేశం ప్రతినిధి చెప్పారు. అటువంటివి జరగడం దురదృష్టకరం, మేము వాటిని ఆహ్వానించమని. వైసీపీ కూడా సంయమనం పాటించే ఆ దిశగా వాళ్ళు ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసుకుంటే మంచిది. జనాల్ని నెట్టుకుంటూ పోయే సంస్కృతి నుంచి కొంచెం రిఫైన్ అయ్యాం. ఆటవికం నుంచి మధ్యయుగం నుంచి కొంచెం నవీన యుగంలోకి వచ్చాం. కాబట్టి దానికి తగ్గట్టుగా నడుచుకోవటం అనేది ఇది అన్ని రాజకీయ